వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియోలో ఏంటంటే నిన్న మనకి బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించినటువంటి సెకండ్ టీజర్ అనేది రిలీజ్ చేశారు కదా. ఈ టీజర్ లో ఏముంది ఏంటనేది మాట్లాడుకుందాం. కాకపోతే ఏంటంటే మొన్న టీజర్ 1 రిలీజ్ చేశారు కదా, దానికి కంటిన్యూషన్ పార్ట్ ఇది అనమాట. అంటే మొన్న అక్కడ చెప్పాను ఆల్రెడీ, నేను సగంలో కట్ చేస్తారు, దీనికి కంటిన్యూషన్ పార్ట్ ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ పార్ట్ అనేది రిలీజ్ చేశారనమాట. ఏంటంటే మీలో ఇంకా ఎవరైనా చూడకపోతే ముందు వెళ్ళి చూసిరండి ఆ యొక్క టీజర్ని, అప్పుడు మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమవుద్ది. లేకపోతే మీకు ఈ వీడియో అనేది అర్థమైతే కాదన్నట్టు ముందు వెళ్ళి చూసిరండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇలాంటి మోర్ బీబీ అప్డేట్స్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కనుక చూసుకున్నట్లయితే నిన్న మనకి ఆ యొక్క టీజర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఒక సాంగ్ అయితే పాడారు అనమాట. ఒక సాంగ్ అయితే వచ్చింది. నాకైతే సాంగ్ అంతగా అయితే ఏమి అనిపించలేదు, నాకైతే అసలు బ్యాడ్ అనిపించింది అనమాట ఆ సాంగ్ అంతా కూడాను. దాంట్లో ఏటికి సంబంధించి ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి 4-5 సార్లు రిపీటెడ్ గా లూప్ లో అయితే విన్నాను అనమాట. కాకపోతే అది బిగ్ బాస్ గురించి చెప్పేది తప్పితే కానీ ఏటి గురించి అయితే దాంట్లో ఎలాంటిది కూడా లేదనమాట. ఇంకా దీంట్లో ఏముందరా బాబు, మొత్తం ఆ సాంగే కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఒక 2 హింట్లు అయితే మనకి ఎవరి మీద జరిగింది అనమాట. ఇక మనం చూడటం మన కమేడియన్ సత్య గారు నాకు కావాలి అని చెప్పేసి గట్టిగా అరుస్తారనమాట. అప్పుడు ఇలా చిటికేస్తే వెంటనే కూడా తను అడిగింది అక్కడంతా కూడా జరిగిపోద్ది అనమాట. అంటే అక్కడ ఏం జరిగిందంటే మనకి ఆయన అడిగినట్టే ఒక మంచి రిచ్ గా మారిపోయి పెద్ద ఇల్లు రావడం కానీ చుట్టూరు అంటే ఒక స్వర్గంలోకి వెళ్ళిపోయాడు అన్నంత ఫీలింగ్ వచ్చింది అనమాట. అక్కడ ఆల్రెడీ నేను మొన్న ఒక లీక్ వచ్చింది నాకు అని చెప్పాను. ఏంటంటే నాగార్జున గారు మనకి లేడీ డాన్సర్స్ తో డాన్స్ చేశారు ఈ యొక్క ప్రోమోలో అని చెప్పేసి. నేను అంతా అక్కడ నాగార్జున గారు కూడా ప్రోమోలో డాన్స్ అయితే వేశారనమాట. ఏంటంటే వాళ్ళందరూ కూడా రంబాబు వర్సి మేనకలని మనం అనుకోవచ్చు. అంతా కూడా ఒక స్వర్గం లాగా అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనోడు కళ్ళజోడు పెట్టుకుని కిరీటం పెట్టుకున్నాడు. ఇదంతా అంటే తను అడిగాడు కాబట్టి నాగార్జున గారు చేశారనమాట. ఆ తర్వాత తన వెనకాల రిపోర్టర్స్ అందరూ కూడా పడుతున్నప్పుడు ఏంటంటే నాకు ప్రైవసీ కావాలి అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అక్కడ ఏంటంటే నాగార్జున గారు ఒక్కసారి ఆలోచించుకో, కమిట్ అయితే తప్పదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. నాకు ప్రైవసీ కావాలి అనగానే ఒక్కసారిగా మొత్తం తనని తీసుకెళ్లి ఎడారిలో పాడేశాడు అనమాట. అది కూడా చాలా హీన పరిస్థితులు. అంటే మనకి ఇక్కడ నేను రిచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే తను రాజులాగా అయితే ఉన్నాడు అనమాట. అంటే మన డ్రెస్సింగ్ స్టైల్ కానివచ్చు ఇదంతా కూడా మంచి రాజులాగా అయితే ఉందన్నమాట. కానీ నేను ఎలోన్ గా ఉండాలి, నాకు కొద్దిగా స్పేస్ కావాలి అన్నప్పుడు తనను తీసుకెళ్లి ఎడారిలో పాడేశాడు అనమాట, ఎవరు లేని చోటన. పైగా ఏంటంటే మొత్తం ఒక లుంగి కట్టుకుని చినిగిపోయిన బనీలతో ఆ విధంగా చూపించారు అనమాట. అంటే మొత్తం దేని స్థితిలో అయితే పాడేశారు అనమాట. ఇక్కడ మనం అనుకోవచ్చు ఏంటంటే మనకి ముందు ఆ హౌస్ లో రాజభోగాలు ఇవన్నీ చూసి మనం ఆ స్వర్గం అనుకోవచ్చు. ఆ తర్వాత ఎడారిలో పాడేశారు కదా, అది నరకం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఇంకా మన కూడా అక్కడ ఎలోన్ గా ఉండాలంటే ఎలోన్ అంటే ఒకళ్ళే సింగిల్ గా. ఇంకా ఆ ఎడారి మొత్తం కూడా మన వాడు ఒకడే ఉంటాడు. మన వాడికి అది పెద్ద నరకంగా అయితే ఉండబోతుంది అనమాట. అందుకే స్వర్గం నరకం అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఈసారి ఖచ్చితంగా బిగ్ బాస్ 8 అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనకి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకోటి గమనించండి, మనకి కంటెస్టెంట్స్ ఏదన్నా అడిగితే మాత్రం అది ఈసారి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారనమాట బిగ్ బాస్ హౌస్ లో. అంటే ఇక్కడ చూడండి, మనకి సత్య గారి ఒక కంటెస్టెంట్ అనుకుందాము. మన సత్య గారు ఏంటంటే నాకు రాజభోగాలు కావాలి అని అడిగినప్పుడు రాజభోగాలన్నీ కూడా ఇచ్చారనమాట. ఆ తర్వాత నేను ప్రశాంతంగా ఒకరిని ఎలోన్ గా ఉండాలి అన్నప్పుడు తనకి ఎలోన్ కూడా ఇచ్చారనమాట. కానీ సత్య గారిని అడిగినటువంటి ప్రశాంతత ప్రైవసీ అనేది అది కాదు. ఏంటంటే ఎవరు ఉండకుండా ఒకరిని అంటే వాళ్ళందరినీ మాయం చేసే అనేటువంటి ఉద్దేశంతో సత్య గారు అడిగారు. కానీ ఇక్కడ మన జీని ఏం చేశాడు, డైరెక్ట్ గా తీసుకెళ్లి తన ఎలోన్ చేశారనమాట. అంటే కంటెస్టెంట్స్ అడిగింది ఖచ్చితంగా ఏదైనా చేస్తారు, కానీ ఏంటంటే ఎవరు ఊహించినటువంటి రీతిలో చేస్తారనమాట. అంటే అడిగింది చేస్తారు, కానీ ఏంటంటే దానికి ఎక్కువ డోస్ అయితే ఉంటది అనమాట. వేరే విధంగా చేసి కానీ వాళ్ళు అడిగిన మాత్రం దాంట్లో ఖచ్చితంగా చేస్తారు. ఆ విధంగా అయితే ఉంటది అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక పెన్సిల్ అడిగాను అనుకోండి, నాకు డైరెక్ట్ పెన్సిల్ ఇవ్వకుండా ఏంటంటే దానికి ఏదో పెద్ద ట్విస్ట్ కింద పెట్టేసేసి, ఇప్పుడు మన వాడు ప్రైవసీ అడిగాడు, డైరెక్ట్ వాళ్ళందరినీ మాయం చేస్తే సరిపోద్ది. కానీ మాయం చేయకుండా డైరెక్ట్ మనం ఉన్నట్టుకెళ్ళి ఎవడో లేని చోటన పాడేసాడు అనమాట. ఈ విధంగా హౌస్ లో ఏంటంటే ఉండబోతుంది. చిన్నదానికి కూడా పెద్దగా వీళ్ళు రియాక్ట్ అయ్యి కంటెస్టెంట్స్ అందరినీ అడిగి వాళ్ళకి ఏం కావాలో దాని ప్రకారం కూడా ఈ సీజన్ మొత్తం కూడా రన్ అవబోతుంది. ఇది నిన్న రిలీజ్ చేసిన ప్రోమోలు ఉంది. ఇంకోటి కాకుండా మన నాగార్జున గారు డ్యాన్స్ వేసే టైంలో మనకి 2 చేతుల్ని కూడా ఎలా అన్నారనమాట. అక్కడ మనకి బిగ్ బాస్ అని చెప్పేసి వచ్చింది. సేమ్ అదే లోగోతో అదే విధంగా మనకి బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్కి ఏదైతే ట్రోఫీ ఇస్తారో ఆ ట్రోఫీ కూడా సేమ్ అదే టీమ్ లో సేమ్ అదే అయితే ఉండబోతుందని చెప్పేసి నాకు క్లియర్ గా అవుతుంది. ఎందుకంటే మనకి కింద సీజన్ చూసినట్లయితే బీబీ అని చెప్పి ఇచ్చారు, లాస్ట్ సీజన్ లో ఒక కొన్ని ఇచ్చారు, ఆ విధంగా ఉందన్నమాట. కానీ ఈ సీజన్ లో బిగ్ బాస్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం కూడా చాలా బాగుంది. నాకు కూడా చూసినట్టు చాలా బాగా అనిపించింది అనమాట. కాబట్టి మేబీ అదే ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా చాలా మంది కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ వస్తున్నారు, చాలా మంది వీడియోస్ చేయట్లేదు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు అనమాట బీబీ మీద. మనకి ఏంటంటే September 18 దాటిన తర్వాత మనకి వీడియోస్ అనేవి బిగ్ బాస్ మీద రన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అప్పటి వరకు కూడా కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ మనం చెప్పలేము. ఇప్పటి వరకు 10-15 మందిని మనం తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే 18 తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయిపోయినాయి అనమాట. 18 తర్వాత ఏంటంటే వాళ్ళందరికీ కూడా అగ్రిమెంట్ అయితే
జరపబోతున్నారు అనమాట. అగ్రిమెంట్ అయిన తర్వాత ఎవరు వెళ్ళబోతున్నారు ఏంటనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. నేను చెప్పిన వాళ్ళలో ఖచ్చితంగా 95% అయితే ఖచ్చితంగా అయితే బిగ్ బాస్ హౌస్లో ఈసారి మీకు కనిపిస్తాను అనమాట. కాబట్టి ఇలాంటి మోర్ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல